साई राम समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు బ్యాక్ సాయిబాబా అందరవాడి ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలండి. అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారి ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక ముఖ్యమైన మాట చెప్పాలనుకుంటున్నానండి. అదేంటంటే, రేపు గురువారం కాబట్టి రేపు బాబా గారి గుడికి నేను వెళ్తాను కాబట్టి నేను రేపు తప్పకుండా మీ పేరు మీద అర్చన చేయిస్తానండి. నేను అర్చన చేయించాలి అంటే కనుక మీరు తప్పకుండా మీ పేరు, మీ గోత్రం అనేది ఈ వీడియో కింద కామెంట్ ద్వారాగా మాకు తెలియచేయండి. ఈ రాత్రంతా అంటే మీరు ఈ వీడియో చూసిన వెంటనే నాకు కామెంట్ చేయండి. రేపు ఉదయం పేర్లన్నీ రాసుకొని రేపు మార్నింగ్ మేము గుడికి వెళ్ళేటప్పుడైతే మీ పేరు మీద అర్చన చేయించడం అయితే జరుగుతుంది. అలాగే ఆ వీడియో కూడా మీకు పెట్టడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, మీ పేరు మీద గుళ్ళో అర్చన చేయించే వీడియో చూడడం అంటే చాలామంది ఇష్టపడతారు కదండి. అలాగే చాలామంది కోరుకుంటున్నారు. మేము దూరంగా ఉంటున్నాము, గుడికి దూరంగా ఉంటున్నాము, గుడికి వెళ్ళి మా పేరు మీద అర్చన చేయించడం అనుకున్నా అవ్వడం లేదు, అసలు మేము ఎంతలా ప్రయత్నించి అవ్వట్లేదు, దయచేసి మా పేరు మీద గుళ్ళోని, మీ ఇంటి దగ్గర ఉన్న గుళ్ళోని అయితే పూజ చేయించండి, మా పేరు మీద అర్చన చేయించండి అని చాలామంది అడుగుతున్నారు కదండి. కాబట్టి నేను తప్పకుండా మీకోసమే నేను ప్రతి గురువారం కూడా మీ పేరు మీద అర్చన చేయించడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా వెంటనే ఈ వీడియో కింద మీ పేర్లు పెట్టండి. అలాగే భార్యాభర్తలు అయితే కనుక ఫస్ట్ భర్త పేరు, తర్వాత భార్య పేరు, అలాగే గోత్రం తప్పనిసరిగా పెట్టండి. గోత్రం లేని వాళ్ళు మామూలుగా అయినా సరే పెట్టండి. గోత్రం ఉన్న వాళ్ళైతే తప్పకుండా గోత్రం పెట్టండి. ఎందుకంటే గుళ్ళో పంతులు గారు అయితే అడుగుతున్నారండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రాత్రి వేళ సమయంలో మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు చూద్దామండి. బిడ్డ, నువ్వు ఎంతగానో కోరుకున్నావు కదమ్మా, షిరిడీలి నా దర్శనం చేసుకోవాలి. నువ్వు కోరుకున్నది అయిన తర్వాత బాబా నీ దర్శనానికి వస్తాను బాబా, నేను కోరుకున్నది జరిగేటట్టుగా చూడు బాబా అని అడుగుతున్నావు కదా తల్లి. షిరిడీ నువ్వు కోరుకున్నది జరగాలని ఆశపడుతున్నావు, నా షిరిడీ దర్శనం చేసుకోవాలని కూడా నువ్వు ఆశపడుతున్నావు. నువ్వు కోరుకున్నది తప్పకుండా నీకు నేను ప్రసాదిస్తాను తల్లి. అలాగే నువ్వు నా షిరిడీ వచ్చి నా దర్శనం చేసుకోవాలని కూడా ఆశపడుతున్నావు కదా. ముందుగా నా షిరిడీ దర్శనం చేసుకో. నువ్వు నా షిరిడీ దర్శనం చేసుకుంటే కొన్ని పాపకర్మలన్నీ తొలగిపోతాయి బిడ్డ. అవి తొలగిపోతే నువ్వు కోరుకున్నది తొందరగా జరుగుతుంది. ఇది నీకు ఒక గొప్ప అవకాశం తల్లి. ఈ అవకాశం వదులుకోకమ్మా. నా షిరిడీ దర్శనం చేసుకొని ప్రశాంతంగా పడుకో. రేపటికల్లా నువ్వు ఒక శుభవార్త వినబోతున్నావు. ఆ శుభవార్త ఏంటి బాబా అని అనుకుంటున్నావు కదా తల్లి. నువ్వు దేని గురించి అయితే ఆలోచిస్తున్నావో దానికి సంబంధించిన శుభవార్తే నువ్వు వినబోతున్నావు తల్లి. ఇప్పుడు సంతోషమేనా? నా షిరిడీ దర్శనం చేసుకొని పడుకో. రేపు వచ్చే ఆ శుభవార్త ఏంటో చూడు. ఫ్రెండ్స్, విన్నారు కదండి. ఇంకా మనం బాబా గారు షిరిడీలోని జరిగే షిరిడీ దర్శనం అనేది మనం బాబా గారికి హారతి అది ఇవ్వడం, ఇవన్నీ కూడా మనకి షిరిడీ నుండి రావడం అంటే మనం నిజంగా చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే షిరిడీలోని స్వయంగా బాబా గారికి హారతి ఇవ్వడం, బాబా గారిని దర్శించుకోవడం అంటే మనం షిరిడీ వెళ్ళాలండి. షిరిడీ వెళ్ళి అక్కడ దర్శించుకోవాలి. కానీ మనం ఎంత అలా ప్రయత్నించినా అంత తొందరగా మనం షిరిడీ అనేది వెళ్ళలేం కదండి. అలాంటి సమయంలో మన బాబా గారే స్వయంగా మన దగ్గరికి ఆ షిరిడీ నుండి వచ్చి నా దర్శనం చేసుకోబిడ్డ అని అంటున్నారంటే నిజంగా మనం చాలా అదృష్టవంతులమండి. కాబట్టి ఈ వీడియో ఎక్కడ కూడా క్లిక్ చేయకుండా చివరి దాకా చూడండి. బాబా గారి దర్శనం చేసుకోండి. బాబా గారి దర్శనం చేసుకున్నంతసేపు కూడా మీ మనసులో ఉన్న కోరిక ఒకసారి బాబాకి చెప్పుకుంటూ బాబాకి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. బాబా చెప్పినట్టుగా రేపు ఆ శుభవార్త ఏంటో తెలుసుకోండి. ఫ్రెండ్స్, షిరిడీ నుండి వచ్చిన ఆ వీడియో బాబా గారి దర్శనం మనం చేసుకునే ముందు ఒక చిన్న కథ అయితే ఇప్పుడు మనం విందామండి. ఈ కథ కూడా ఆ షిరిడీకి సంబంధించిందండి. అంతేకాదండి, ఇది నిజం జీవితంలో జరిగిన ఒక భక్తుడి జీవితంలో జరిగిన ఇదొక సంఘటన అండి. తప్పకుండా మనం ఈ సమయంలో తెలుసుకొనే తీరాలండి అని చెప్తున్నారు మన సాయి. ఒక ఊరిలో మనలాంటి ఒక సాయి భక్తుడు ఉన్నాడండి. అతనికి ఏంటంటే ఒక వయసు, కొంచెం పెద్ద వయసు అండి అతనిది. అతనికి మన బాబా గారంటే చాలా ఇష్టమండి. అలాగే చాలా భక్తి కూడానండి. ఎప్పుడు కూడా షిరిడీ వెళ్ళాలి అని ఆశపడుతూ ఉంటారు. తనకి ఒక కోరిక అనేది ఉందండి. అదేంటంటే తన కొడుక్కి మంచి ఉద్యోగం రావాలి, తన కూతురికి మంచి పెళ్లి సంబంధం వచ్చి పెళ్లి అవ్వాలి. ఆ రెండు అవుతే షిరిడీ వస్తానని బాబాకి మొక్కుకున్నారండి. కానీ
చాలామంది ఆ ఊర్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే షిరిడీకి ఒక బస్సు అనేది ఉంటుంది కదండి. అందరూ కూడా ఒక బస్సు అనేది మాట్లాడుకొని షిరిడీ వెళ్ళాలని అనుకుంటున్నారన్నమాట. ఇతను ఏమనుకుంటున్నారంటే వాళ్ళందరూ వెళ్తూ ఉండగా అయ్యో మనం కూడా షిరిడీ వెళ్తే బాగున్నే అని అనుకుంటూ ఉంటారు. అంటే మనం మొక్కుకున్నాం కదా, బాబుకి ఉద్యోగం రావాలి, పాపకి పెళ్ళి అవుతే అప్పుడు వస్తామని మొక్కుకున్నాం కదా, అయినా సరే ఏం పర్వాలేదులే ముందుగానే వెళ్దాము, మళ్ళీ బాబా ఆ కోరికల 2 కోరికలు నెరవేర్చిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇద్దరితో పిల్లలతో కలిపి అప్పుడు మళ్ళీ షిరిడి దర్శనం చేసుకోవచ్చు అని అనుకుంటారన్నమాట. వెంటనే ఇతను కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను కూడా మీతో షిరిడి వస్తాను, నా పేరు కూడా రాసుకోండి, మీకు ఎంత అమౌంట్ అవుతుందో చెప్తే నేను మీకు అమౌంట్ అనేది ఇస్తాను నేను అని అంటారన్నమాట. అందులో ఒక అతను అంటారు, అదేంటది నీ కోరిక అనేది బాబాకి చెప్పుకున్నావు కదా, కోరిక నెరవేర్తేనే కదా షిరిడి వస్తానని నువ్వు బాబాకి మొక్కుకున్నావు, ఇంకా నీ కొడుక్కి ఉద్యోగం రాలేదు, నీ కూతురికి పెళ్లి సంబంధం రాలేదు కదా, అయినా మరి నువ్వు షిరిడి ఎలా వస్తానంటున్నావు అని అతను అడిగాడు అనమాట. అడిగితే అప్పుడు ఇతను అన్నాడు, లేదు మీరందరూ వెళ్తున్నారు కదా షిరిడీకి, మీరందరూ వెళ్తూ ఉంటే నాకు బాబాని చూడాలని ఉంది, షిరిడి దర్శనం వచ్చి బాబాని దర్శించుకోవాలని ఉంది, షిరిడిని చూడాలనిపిస్తుంది, నేను కూడా వస్తాను, బాబా ఆ 2 కోరికలు నెరవేర్చిన తర్వాత అప్పుడు మళ్ళీ తప్పకుండా వెళ్తాను, కానీ ముందుగా నేను వస్తాను, నా పేరు కూడా రాసుకోండి అని అంటారన్నమాట. సరే అయితే నీ ఇష్టం అని చెప్పి డబ్బులు అమౌంట్ అది కట్టుకొని పేరైతే రాసుకున్నారు. పలానా రోజు వెళ్దామని చెప్పి అనుకున్నారన్నమాట. షిరిడి వెళ్ళాల్సిన రోజు అయితే వచ్చేసిందండి. మరి ఇంకొక గంటలో ప్రయాణం, షిరిడీకి ఇంకొక గంటలో ప్రయాణం అవుతుందనగా లగేజ్ మొత్తం అంతా సర్దుకుంటున్నాడు అనమాట. లగేజ్ మొత్తం అంతా సర్దుకుంటుండగా అనుకోకుండా బయట ఏదో సౌండ్ అనేది వినిపించింది. ఆ సౌండ్ ఏంటి అది చూద్దామని చెప్పి అనుకోకుండా వెళ్తేప్పటికే కాలు స్లిప్ అయ్యి పాపం పడిపోయాడండి. ఆయన పడిపోతే అస్సలు లేవలేని పరిస్థితిలో ఉన్నారన్నమాట. అందుకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చి అతన్ని లేపి మంచం మీద కూర్చోబెట్టి డాక్టర్ గారిని పిలిచి చూపించారు. ఆయన ఏం చెప్పారంటే కొన్ని రోజులు రెస్ట్ అనేది తీసుకోవాలి, ఇప్పుడు అంటే సెట్ అవ్వదు అని డాక్టర్ గారు అయితే చెప్పారండి. అప్పుడు ఇతను చాలా బాధపడుతున్నారు, బాబా నీ షిరిడి దర్శనం చేసుకుందామని నేను ఎంతో ఆశపడ్డాను బాబా, కానీ నువ్వు నాకు ఎందుకు బాబా ఇలా చేశావు, నీ దర్శనం ఆ భాగ్యం అనేది నాకు కలిగించవా బాబా అని పాపం ఇతను బాబాని కళ్ళు మూసుకొని బాబాని తలుచుకుని తనలో ఉన్న బాధ అంతా మాత్రం చెప్పుకుంటున్నారు. అందరూ తన కళ్ళ ముందు షిరిడి వెళ్ళిపోతున్నారు, ఇతను షిరిడి వెళ్ళలేదని చెప్పి ఇతను చాలా బాధతోని తన కాళ్ళకి ఎలా అయిందని చెప్పి బాబా తనని షిరిడి రప్పించుకోలేదు, కావాలని ఆప్ చేశాడని చెప్పి చాలా బాధపడుతూ బాబాకి తన మనసులో ఉన్న బాధ అంతా కూడా చెప్పుకుంటూ ఉన్నాడనమాట. కానీ ఈలోపు అతను ఫోన్ చూస్తూ ఉండగానే ఒక సందేశం అనేది అతనికి వచ్చింది. ఆ సందేశం ఏమిటి అంటే, బిడ్డ నువ్వు నా షిరిడి దర్శనం కోసమని ఎదురు చూస్తున్నావు కదా, నువ్వు అనుకున్న కోరిక నెరవేరితే షిరిడి వస్తానని అనుకున్నావు, నువ్వు అనుకున్న కోరిక నెరవేరక ముందు షిరిడి రావడం అని ఎలా అనుకుంటున్నావు, అంటే అనుకున్న కోరిక నెరవేరదేమో, బాబా దగ్గరికి వెళ్ళి మొక్కుకుంటే అప్పుడు ఆ కోరిక నెరవేరుతుందేమో అని అనుకుంటున్నావా బిడ్డ, నువ్వు షిరిడి రాకపోయినా నువ్వు అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది, నువ్వు కోరుకున్నట్టుగానే నువ్వు అనుకున్న కోరిక నెరవేరిన తర్వాతే నువ్వు నా షిరిడీకి వస్తావు, పిచ్చికి కాళ్ళకి దారం కట్టి లాగినట్టుగా నిన్ను నా షిరిడి రప్పించుకుంటాను బిడ్డ అని అతనికి సందేశం అనేది వచ్చిందండి. ఆ సందేశం అతనికి అని చాలా ఆనందపడ్డాడనమాట. అప్పుడు అనుకున్నాడు, బాబా నేను అనుకున్న కోరిక నెరవేర్చిన తర్వాత అప్పుడు నన్ను షిరిడి తీసుకెళ్తాను అంటున్నారు, అంటే నేను చెప్పిన ప్రతి మాట కూడా బాబా వింటున్నాడని అర్థం కదా, అయితే కనుక తప్పకుండా నా బాబా నన్ను షిరిడి తీసుకెళ్తాడు, నేను అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుస్తాను అని అతను చాలా ఆనందపడ్డాడు. ఆ సందేశం వినగానే మళ్ళీ ఇంకొక నిమిషంలోనే షిరిడి నుంచి ఒక వీడియో అనేది వచ్చిందండి. ఆ వీడియోలో కూడా సందేశం ఏమిటంటే, బిడ్డ నువ్వు నా షిరిడీకి వద్దామని రాలేకపోయావు కదా, అందుకే నేనే నీ దగ్గరికి వచ్చాను, నా షిరిడి నా దర్శనం నువ్వు చేసుకో, ఇప్పుడు నీకు సంతోషమేనా, నా షిరిడి దర్శనం చేసుకున్నావు అంటే నీకు అన్ని మంచి రోజులు వస్తున్నాయని అర్థం, నువ్వు కోరుకున్నది త్వరలోనే జరగబోతుందని అర్థం బిడ్డ అని చెప్పి అతనికి ఒక్క నిమిషంలోనే ఈ వీడియో కూడా రావడం అయితే జరిగిందండి. అది చూసి ఇంకా ఆశ్చర్యపోయి ఎంతో ఆనందపడిపోయాడండి. ఆ వారంలోనే
తన కొడుక్కి ఒక మంచి ఉద్యోగం కూడా వచ్చిందండి. తన కూతురికి ఒక మంచి పెద్దింటి నుంచి ఒక పెళ్లి సంబంధం అనేది కూడా వచ్చిందండి. అంతేకాకుండా ఇతనికి కాలు ఫ్రాక్చర్ అనేది అయింది కదండి, ఇది కూడా తగ్గిందన్నమాట. ఈ శుభవార్తలు, ఈ 2 శుభవార్తలు విన్న తర్వాత వెంటనే అనుకోకుండానే పెళ్లి సంబంధం అమ్మాయిని పెళ్లి కొడుకు వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు అన్నారన్నమాట. ఏంటంటే, మా అబ్బాయికి పెళ్లి కుదిరితే కనుక మేము షిరిడి వస్తామని మొక్కుకున్నాం, మాతో పాటు మీరు వస్తారా అని అడిగారంటండి. అంటే ఎవరు అడిగారంటే అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్నగారు అడిగారన్నమాట. వెంటనే ఇతను ఎంతో ఆనందపడిపోయాడు. నా బాబా నన్ను షిరిడి రప్పించుకుంటున్నాడు, నేను అనుకున్న కోరికలు నెరవేర్చారు కాబట్టి ఇప్పుడు నన్ను షిరిడి రప్పించుకుంటున్నాడని ఆనందంతో మేము వస్తామని చెప్పి వాళ్ళు ఆనందంగా షిరిడి అనేది దర్శనం చేసుకున్నారండి. ఫ్రెండ్స్, విన్నారు కదండి. ఈ కథ అయితే మీకు పూర్తిగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనమైతే షిరిడి నుండి వచ్చిన ఆ వీడియో అనేది మనం ఇప్పుడు చూద్దామండి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి, షిరిడి నుండి వచ్చిన బాబా గారికి హారతి అనే వీడియో. ఈ వీడియో మనం చూస్తున్నామంటే చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చు. అంతేకాదండి, మనం చాలామంది అనుకుంటాం కదండి, షిరిడి వెళ్ళాలంటే బాబా గారు అనుగ్రహం ఉండాలి, అలా అయితేనే మనం వెళ్ళగలం, లేకపోతే వెళ్ళలేము అని చాలామంది అంటూ ఉంటారు కదండి. అలాగే ఈ వీడియో కూడా మనం చూడాలి అంటే బాబా గారు అనుగ్రహం అనేది కంపల్సరీ ఉండాలండి. ఈ వీడియో మనం చూస్తున్నామంటే త్వరలో మనకి అంతా కూడా మంచిగా జరగబోతుంది అని మన సాయి అయితే ఈ రాత్రి వేళ సమయంలో మనకు ఒక మంచి సందేశం అనేది అందించారండి. ఈ వీడియో చూస్తూనే మీరు బాబా గారిని దర్శించుకుంటూ మీ మనసులో ఉన్న కోరిక ఒకసారి మీరు బాబా గారికి చెప్పుకోండి. మీ కోరిక తప్పకుండా నెరవేరాలని నేను కూడా ఆ బాబాని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా ఎంత అందంగా ఉన్నారు బాబా. ఫ్రెండ్స్, చూసారే కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి. మీరు లైక్ చేసే దాన్ని బట్టి నేను ఇంకొన్ని సాయి సందేశాలు, ఇటువంటి షిరిడి నుండి వచ్చిన వీడియోస్, ఇలాంటివన్నీ కూడా నేను ఎప్పటికప్పుడే వీడియోస్ పెట్టడానికి నాకు చాలా సపోర్ట్గా ఉంటుందండి. అలాగే ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం. ఓం సాయిరామ్.